ఏఐ సమ్మిట్లో కుక్క రోబో పేరు ధ్రువ అని పేరు పెట్టి చైనా వారు యూనిటరీ తయారు చేసినటువంటి ఆ కంపెనీ పేరుని పక్కన పెట్టి గలాటిస్ యూనివర్సిటీ సంస్థ తయారు చేసింది అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి సందర్శనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే సందర్శకుల్లో కొంతమంది ఈ రోబో చైనాకి సంబంధించింది, ఇది 3,00,000 పెట్టి కొనుక్కొచ్చారని చెప్పేసి ఆ నోట ఈ నోట ఆ సోషల్ మీడియాలో అది వైరల్ అవడం జరిగింది. ఈ వైరల్ అయిన తర్వాత ఆ సంస్థ ఏదైతే ఆ రోబోని తయారు చేసిందో, ఇది మేము తయారు చేసినటువంటి రోబో, గలాటిస్ యూనివర్సిటీకి సంబంధం లేదని చెప్పడం జరిగింది. దీంతో ప్రపంచం అంతా సాంకేతిక రంగాన్ని సత్తా చాటాల్సినటువంటి భారత ప్రతిష్టను చైనా వాళ్ళు మాట్లాడటంతో బహిర్గతం అయింది. ఈ కుక్క రోబోను గలాటిస్ యూనివర్సిటీ సంస్థ తయారు చేసింది. దీనికి సుమారు 350 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని వాళ్ళు సందర్శకులకి చెప్పడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారికి చాలా సలహాలు ఇవ్వడం జరిగింది. కరోనా సమయంలో పల్లెలు మోగిస్తే, గంటలు మోగిస్తే కరోనా వైరస్ పోతుందని చెప్పి సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా కరోనాకి వ్యతిరేకంగా పల్లెలు గంటలు మోగించడం కూడా జరిగింది. ఈ సంస్థ నిర్వాహకం ఈ విధంగా ఉంటుంది. పేడ కోహినూరు వజ్రం కన్నా చాలా విలువైందని కూడా చెప్పడం జరిగింది. ఇట్లాగే ఈ సంస్థకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశం మీద విద్యార్థులు తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ కార్యాలయం దగ్గర వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు, మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే మేనిఫెస్టో దీని మీద, అంటే మేనిఫెస్టో ఏంటి అని చెప్పి అక్కడ విలేకరులు విద్యార్థులను అడిగితే, మాకు తెలీదు, యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొమని చెప్పారు, మేము వచ్చామని చెప్పడం జరిగింది.